అరే రే 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 కింద పడ్డారా రే 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 దీని హారన్ ఇందాక నుంచి హారన్ కొడుతున్నాను కూడా ఏ సౌండ్ రావట్లేదు అనుకుంటే హారన్ బ్యాక్ సైడ్ కొడుతున్నా. నైస్ నైస్. హలో గైస్, వనక్కం. దిస్ ఈజ్ చంద్రశేఖర్ రెడ్డి. సో ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే, యాక్చువల్గా CB350ని టెస్ట్ చేద్దామని వెళ్తున్నాను, ట్రాఫిక్లో ఎలా ఉంటుందో. ఇది మన బైక్ యొక్క కీస్ అండ్ మన బైక్ వచ్చేసి ఇలా ఉంది, మొత్తం డస్ట్ అసలు. మొన్న వెళ్ళొచ్చిన రైడ్ వల్ల మొత్తం డస్ట్ అట్లనే ఉంది. దీన్ని అయితే మనం అసలు కదిలేదు, తర్వాత క్లీన్ చేపిద్దాం. కాకపోతే ఇప్పుడు మనం వెళ్ళాల్సిన బైక్ ఇది హోండా CB350. ఫస్ట్ మనం చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే దీన్ని ఇక్కడ నుంచి తీయడం టాస్క్. ఇది పెద్ద టాస్క్ ఏం కాదు. ఫస్ట్ పెట్రోల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. పెట్రోల్ ఈలో కొట్టుకుంటుంది. సో కన్ఫామ్గా ఫస్ట్ పెట్రోల్ బంక్ అయితే వెళ్ళాలి. గ్లౌజెస్ నాట్ మ్యాండేటరీ, ఎందుకంటే మన దగ్గర గ్లౌజెస్ వచ్చేసి రెడ్ కలర్ ఉన్నాయి, దీని మీదకి అంత మ్యాచింగ్ ఉండదు. బట్ బ్యాగ్ వచ్చేసి మ్యాచింగ్ ఉంటుంది కదా, లైక్ దిస్. దీంట్లోనే ఉన్నాయి బైక్ పేపర్స్ అన్నీ. అరే మనోడి బైక్ పేపర్స్ లేవు, నా బైక్ పేపర్స్ ఉన్నాయి. షెట్ మ్యాన్. సౌండ్ మన దానికంటే బాగుంటుంది కదా, సౌండ్ అయితే నాకు నచ్చింది. పుల్ కూడా ఎక్సలెంట్ ఉంది. నేను మీకు మెయిన్ రూట్లో చూపిస్తాను. కాకపోతే మనకు కొంచెం అలవాటు కావాలి. గేర్ వచ్చేసరికి మనది కొంచెం పైకి ఉంటుంది కదా, సో ఇది కొంచెం అలవాటు కావాలి. పెట్రోల్ ఖాళీ లేరే, ఇంతమంది ఉన్నారేందిరా పెట్రోల్ బంకులో. ఇంతమంది ఉంటే ఎట్లా? పెట్రోల్ తర్వాత కొట్టిద్దాం. సో ఫస్ట్ ఇది అలవాటు కావాలి బైక్, కొంచెం స్లోగా వెళ్దాం. అరే జస్ట్ మిస్ మ్యాన్. పాపం మనోడి బైక్ ఏం కాదులే మన దగ్గర ఉంటాయి. ఒరే హారన్ ఇటు సైడ్ ఉందా? షెట్ యాక్చువల్గా మనకి ఇట్లా కిందికి కదా, ఇది ఉంది కదా ఇండికేటర్ ప్లేస్లో, ఇట్లా కొట్టేస్తే అయిపోతుంది. కాకపోతే ఇది ఇట్లా కాదు, రివర్స్ ఉంది, ఇట్లా ఫ్రంట్కి ఉంది. సో అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. ఫ్రంట్ బ్రేక్ మన దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం డల్గా ఉంది. మనోడు కూడా నాలాగే బయటికి వెళ్ళి వస్తే దాన్ని సర్వీసింగ్, వాటర్ సర్వీసింగ్ ఇలాంటివి ఏమి ఉండవు కొన్ని రోజుల వరకు. మళ్ళీ నెక్స్ట్ రైడ్కి ముందు రోజు నీట్గా సర్వీస్ చేసుకొని వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఫుల్ చేసి చూపిస్తా. సెకండ్ గేర్లో 80. ఫుల్ మంచిగా ఉంది కదా. కాకపోతే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి హారనే. రివర్స్ అంటే ఇట్లా కొట్టాల్సి వస్తుంది. సౌండ్ బుల్లెట్కి వచ్చినట్లు వస్తుంది సౌండ్. నాకైతే సౌండ్ నచ్చింది, మంచి రగ్గుడు ఉంది. తప్పని వెళ్ళిపోవచ్చు. కాకపోతే దీన్ని ఊరికే తిప్పేయచ్చు, హిమాలయాన్ని తిప్పలేము కానీ అంత కూల్. క్లచ్ మూమెంట్ భలే ఉంటుంది చూడండి, ఎక్సలెంట్ ఉంటుంది క్లచ్ మూమెంట్. మంది బండ ఎక్కడి వరకు సాపాలి, ఇట్లుంది మొత్తం సాపి ఇట్లా లాగాలి. ఇది అవసరం లేదు, ఊరికి కొంచెమే క్లచ్ మూమెంట్ అయితే. సేమ్ బైక్. ప్లస్ వచ్చేసి ఏంటంటే ఈ బైక్లో
మైలేజ్ 40 ఇస్తుంది, మనది 28 ఇస్తుంది ప్రెజెంట్ మైలేజ్. సెకండ్ సర్వీస్ కాలేదు ఇంకా, అయినా కూడా ఎక్సలెంట్ కదా. ఇదిగో ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఊరికనే వెళ్ళిపోవచ్చు, ఇట్లా తిప్పేయచ్చు, అట్లా లాగేయచ్చు. సో ఇవి చాలా బాగుంటాయి. ఈ హార్న్ ఏందిరా, ఇండికేటర్ వేస్తున్నాను హార్న్ షట్ మ్యాన్, అదొక్కటే ప్రాబ్లం అవుతుంది ప్రతిసారి. రెగ్యులర్గా బైక్స్ అన్నిటికీ ఇట్లా బ్యాక్ సైడ్ కొడతాం కదా, ఇది ఫ్రంట్ సైడ్ కొట్టాలి కొంచెం. ఈ ట్రాఫిక్ ఏంట్రా బాబు టార్చరు. న్యూట్రల్ చాలా ఈజీగా అయిపోయింది, మంది ఇట్లా కాదు, టార్చర్ న్యూట్రల్ కావాలంటే. సీట్ హైట్ వచ్చేసి మందే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, ఎందుకో చెప్పనా, సీట్ దాని వెయిట్ తగలేదుగా. సీట్ హైట్ వచ్చేసరికి మంది ఎవరైనా బ్యాక్ సైడ్ కూర్చున్నారనుకో కన్ఫామ్గా డౌన్ అయిపోతుంది, అప్పుడు మనకి 2 legs కింద తాకుతాయి. అదే దీనికనుకో అట్లా తాకవు, ఒక సైడే తాకుతుంది. వెనకాల నుంచి చూసేటోళ్ళు నవ్వుకుంటారు. అసలు దీనికి ఈ బైక్కి 4th 5th గేర్ పని లేకుండా పోతుంది ఈ ట్రాఫిక్లో, ఎందుకంటే మనకు ఆ సౌండ్ చాలా ముఖ్యం. బిగిల్ చాలా నీట్గా ఉంది. కాంటినెంటల్ జీటీ రెండు షేప్స్ సేమ్ ఉంటాయి, కాకపోతే అది డబల్ సిలిండర్ సింగిల్ సిలిండర్. ఇది కూడా కొంచెం ట్యాంక్ బల్క్ కనిపిస్తుంది కదా, ఈ ట్యాంక్ వచ్చేసి కొంచెం బల్క్ కనిపిస్తుంది, అది అంత బల్క్గా ఏమి ఉండదు. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చిన హిమాలయన్ 450 ఉంది కదా, సో దానికైతే బల్క్ కనిపిస్తుంది, దీనికి అంత బల్క్గా ఏం కనపడదు. ఈ టైంలో అనవసరంగా వచ్చాం రా బాబు. ఈవినింగ్ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని ఈ టైంలోకి వస్తే, ఈ టైంలో ఓకే ట్రాఫిక్ అంత ఏం లేదు, కొంచెం కొంచెమే, కాకపోతే మండిపోతున్నది రా బాబు, మామూలుగా మండట్లేదు బాడీ మొత్తం. ఇటు జాగ్రత్తగా ఉండాలి, కారు రాని వాళ్ళు కారు నడిపితే కారు వెనక్కి వస్తుంది. అరే రే 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 కింద పడ్డారా, రే 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 అరే రే 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 భాయ్ సాబ్ క్యా హువా భాయ్ సాబ్, ఏమైందన్నా? యా స్కిడ్ అయిందా? ఏం కాలేదు, కొత్త బైకా? మీకేం కాలేదుగా, మీకేం కాలేదుగా? హిందీ హిందీ అచ్చా ఓకే. వీడియోస్ తీస్తున్నారు అనుకుంటా బైక్కి, కొత్త బైక్, దానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో. యా యా మనం ఏదో సాధించిన వాళ్ళలాగా దిగాము, ఎక్కువసేపు ఉండకూడదు, ఎందుకంటే తనకు కూడా మనం అక్కడ ఏదో హెల్ప్ చేసినట్లు అవుతుంది. జస్ట్ బండి కింద పడింది, లేపాము, పాపం రా బాబు, కొత్త బైక్ కింద పడిపోయింది. తను అటు చూస్తూ ఎక్కిచ్చాడంట, అదే ఎక్కలేదంట. చెప్పే కదా, నార్మల్ ఇక్కడ ఏరియా కొంచెం పైగా ఉంటుంది, నేను కారుకి గేర్ వేయడంలో వాటిలో చేంజెస్ జరిగి కింద పడిపోతుంది. సేమ్ అలాగే మనవాడికి కూడా జరిగిపోయిందంట. కాకపోతే మనవాడు బైక్ కొత్త బైక్ పాపం. సరే జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. దీని హారన్ ఇందాక నుంచి
హారన్ కొడుతున్నాను కూడా ఏ సౌండ్ రావట్లేదు అనుకుంటే హారన్ బ్యాక్ సైడ్కి కొడుతున్నా, ఇదేమో ఫ్రంట్ సైడ్కి ఉంది. అర్రే 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 పెద్ద సమస్య వచ్చింది. అది కెమెరా ఉంటే భయం కూడా ఇట్లనే ఉంటుంది. వీడు ఎక్కడ రాంగ్ వచ్చి ముందే వెళ్ళిపోతే ఏమైనా డాష్ ఇస్తే ప్రూఫ్ ఉంటుంది అని చెప్పేసి కొంచెం ఆగిపోతారు. అందుకే చెప్పేది, మనం ఊరికే కెమెరా రికార్డ్ చేయకపోయినా కూడా, ఛార్జింగ్ లేకపోయినా కూడా హెల్మెట్కి పెట్టుకోకపోతే ఇలాంటి బెనిఫిట్స్ చాలా ఉంటాయి మనకి. దీనికి రేంజ్ కూడా చూపిస్తుంది, 43 కిలోమీటర్స్ వస్తుందంట. ఇంకా అంటే ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇప్పుడు చూడండి, మన ముందు ట్రంప్ చూపిస్తున్నాను 400 స్పీడ్ 400. సో దీని బ్యాక్ సైడ్ చూడండి, దీని బ్యాక్ సైడ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ మనం ఇప్పుడు నడిపే హోండా CB350 యొక్క బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉంటుంది. యాక్చువల్గా ఫస్ట్ మన గోప్రోలో ఎలా రికార్డ్ అవుతుందో కూడా తెలీదు, ఎందుకంటే మనం ఇది వచ్చేసి స్ట్రైట్గా హిమాలయానికి తగ్గట్టు పెట్టేసుకుంటాం ఎప్పుడు హెల్మెట్కి. కానీ ఇప్పుడు ఈ బైక్ కదా, సో ఇది కొంచెం కిందికి ఉంటుంది, మనం పైకి పట్టుకోవాలి. సో దీనికి ఇంకొకటి ఏంటంటే బెనిఫిట్, మనకు ఆయిల్ ఎంతవరకు ఉందో కూడా చూపిస్తుంది. ఇక్కడ వరకు ఉంది ఆయిల్, అంటే అయిపోయిందా ఫుల్ బ్రేక్ ఆయిల్ లేదంటే ఉందా అన్నట్టు చూపిస్తుంది. మనకు అట్లా ఉండదు, మనకు మొత్తం క్లోజ్డ్. సో సర్వీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేసి చూసి ఓకే ఉంది అని చెప్పుకొని, ఒకవేళ లేకపోతే చేంజ్ చేసి డబ్బులు నొక్కడం వాళ్ళ పాలసీ. అమ్మో ఈ మొత్తం మన దగ్గర డబ్బులు లేవు. ఫ్రీ లెఫ్ట్ని కూడా మూవ్ చేస్తారు. సో అది కాదు సౌండ్ చూడండి, మామూలు లేదు అసలు. ఇందాక చెప్పా కదా దీని బ్యాక్ సైడ్ లుక్ చూపిస్తా అని చెప్పేసి, స్టాండ్ ఎక్కడ ఉందిరా, బ్యాక్ సైడ్ లుక్ చూపిస్తా అని చెప్పి ఇట్లా. సో ఈ టైప్ ఆఫ్ లుక్ ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్. ఇంకొకటి వీల్స్ కూడా చాలా పెద్దగా కనిపిస్తాయి బ్యాక్ సైడ్. రేర్ వీల్స్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంటాయి అసలు. మనోడి కూడా బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినాయి, మార్పియకపోతే ప్లేట్ మార్పియాల్సి వస్తుంది. ఇంకొకటి డస్ట్ గురించి చెప్పాలి, ఎక్సలెంట్ మెయింటెనెన్స్ అసలు. డస్ట్ అయితే బైక్ మెయింటెనెన్స్ డస్ట్తోనే ఉంది. సో గైస్, మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో లైక్ చేయకుంటే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.